బాబాసాహెబ్ అంబేద్కర్ ను పార్లమెంట్ సమావేశాల్లో అమిత్ షా అవమానించినందుకు దేశానికి క్షమాపణ చెప్పాలని ఎస్డిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో మంత్రివర్గం నుండి తొలగించాలని కోరుతూ శుక్రవారం నంద్యాల పట్టణంలో గాంధీ చౌక్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్డిపిఐ అసెంబ్లీ ప్రెసిడెంట్ ఏజాజ్ హుసేన్, దళిత సంఘాల నాయకులు సాంబశివరావు, జమియతే ఇస్లామీ నాయకులు సమ్మద్, ఎస్డిపిఐ నాయకులు మసీద్ ఖాన్, అఖ్తర్ హుసేన్, హనీఫ్, సుల్తాన్, మహమ్మద్ అలీ, నూరుల్లా పాల్గొన్నారు. అమిత్ షా ఆ పదవి రావడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగమే కారణం. చేసిన నిరసన సమావేశానికి నిరసన గలాన్ ఇప్పడానికి వచ్చిన రాజ్యాంగ ప్రియులకు, లౌకికవాదులకు ఎస్డిపిఐ తరఫున, జమాత్ ఇస్లామీ తరఫున అభినందనలు, ధన్యవాదాలు. మనకు తెలుసు, గత 2 రోజుల కిందట భారతదేశంలో అత్యున్నత స్థానంలో ఉన్నాడు అమిత్ షా. ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ను వక్రీకరిస్తూ, అవహేళన చేస్తూ మాట్లాడాడు. ఇది చాలా విచారించదగ్గ విషయం. అసలు ఈ విషయాన్ని సుమోటోగా తీసుకొని రాష్ట్రపతి ఆయనను మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయాలి. రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పార్లమెంట్లో వచ్చిన హోంమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ను దూషించడము, విమర్శించడము, అవహేళన చేయడము చాలా శోచనీయము. దేశద్రోహి, రాజ్యాంగాన్ని ఎవరైతే వక్రీకరిస్తారో వాళ్ళు దేశద్రోహి. అతని మీద దేశద్రోహి ముద్ర వేసి అతని దేశం మంత్రిమండలి నుంచి బర్తరఫ్ చేయాలని రాష్ట్రపతిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా గారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పరుష ప్రజావంతో దూషించడం జరిగింది. ఈరోజు భారతదేశము ఒక మనుస్మృతి దేశం కాకుండా భారతదేశము ఒక లౌకిక దేశంగా, భారతదేశము ప్రపంచంలోనే అత్యున్నత దేశంగా, అత్యున్నత రాజ్యాంగం కలిగిన దేశంగా ఉండడానికి ఏకైక కారకుడైన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. వారి వల్లనే ఈరోజు మనుస్మృతి భారతదేశంలో రాలేదు. వారు లేకుంటే ఈరోజు మనం మనుస్మృతి పాలనలో మనము ఒక డిక్టేటర్షిప్ పాలనలో ఉండేవాళ్ళము. ఆయన వల్ల ఆయన తోటి వాళ్ళు కలిసి భారతదేశానికి రాజ్యాంగం అందించి ఈ దేశానికి ఒక సువిధమైన అవకాశం ఇచ్చారు. ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఏర్పడినాయి వారి వల్ల. మనం చూస్తే అమిత్ షా గారు అలా మారడం చాలా ఘోరమైనది. తడిపార్ అనే బిరుదు అందుకున్న ఏకైక మంత్రి ప్రపంచంలోనే ఎవరన్నా ఉన్నారంటే అది అమిత్ షా మాత్రమే. అటువంటి తడిపార్ వ్యక్తి ఈరోజు అంబేద్కర్ మహానుభావుడు. ఆయన లేకుంటే భారతదేశం ఏమైపోయేదో, ఆయన లేకుంటే ప్రస్తుత ప్రభుత్వాలు ఏ విధంగా నడిచేవో, అటువంటి వ్యక్తిని ఈ తడిపార్ మాట్లాడడము చాలా ఘోరమైన విషయమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము.